లేడీస్ అండ్ జెంటిల్మెన్ సామ్సంగ్ నుండి స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో గ్లోబలీ లాంచ్ కాబోతుంది. అదేనండి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 5G స్మార్ట్ ఫోన్. మరి ఫోన్ ఎప్పుడు రాబోతుంది, డిజైన్ ఏ విధంగా ఉంటుంది, ఏ ఫీచర్స్ తీసుకొని రాబోతుంది, ఏ ప్రైస్ ట్యాగ్లో వస్తుంది, ప్రీ ఆర్డర్ అండ్ సేల్ ఎప్పుడు ఉంటాయి, ప్రతిదీ డీటెయిల్గా చూద్దాం. మీ ఫోన్ కొనాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ S25 సిరీస్లో ఇప్పటి వరకు ఉన్నది S25, S25 ప్లస్, S25 అల్ట్రా అని 3 ఫోన్స్ మీకు కనిపిస్తూ ఉండేది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫ్యామిలీలోకి మనకు కొత్త మెంబర్ యాడ్ కాబోతున్నాడు. ఆడి పేరే సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ 5G స్మార్ట్ ఫోన్. ముందు ఈ ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే, డిజైనే ఈ ఫోన్ కి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. అందుకే ఫస్ట్ డిజైన్ గురించి చెప్తున్నా. ఫోన్ ఇలా కనిపిస్తుంది. అంటే రియర్ సైడ్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 5.85mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అంటే స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. దాంతో పాటుగా కేవలం 163 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ S25 సిరీస్ లో అందరికన్నా స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ ఇదే కాబోతుంది. S25 ఎడ్జ్ క్వైట్ ఇంప్రెసివ్ అయ్యా. అదే విధంగా మనకు డిస్ప్లే కి గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొడక్షన్ ఆఫర్ చేస్తున్నారు. ఫోన్ బ్యాక్ సైడ్ లో మనకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్ ఉంటుంది. S25 అల్ట్రాలో ఉన్నలాగా టైటానియం ఫ్రేమ్ ఉంటుంది. ఇన్ని కలర్స్ లో ఫోన్ దొరుకుతుంది. అలాగే అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, USB Type-C 3.2 తో పాటు IP68 రేటింగ్ ఉంది. అంటే ఫోన్ డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ అయిపోతుంది. అండ్ మీరు నోటీస్ చేశారా, ప్రతిదీ మనకు లేటెస్ట్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం లేదు. మొబైల్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం లేటెస్ట్ హార్డ్వేర్ మొబైల్ మీకు దొరుకుతుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే అల్ట్రా స్లిమ్ 1.32mm బెజిల్స్ తో 6.7 ఇంచెస్ 2K డైనామిక్ ఎమ్యులేట్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వరకు ఈ డిస్ప్లే మీకు సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు HDR10 సపోర్ట్ ఉంటుంది. ఇక మీరు నోటీస్ చేస్తే 1.32mm బెజిల్స్ అంటే సేమ్ యాజ్ S25 అల్ట్రా. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో కనిపించబోతుంది భయ. ఇది మాత్రం ఇంప్రెసివ్. అండ్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సామ్సంగ్ డిస్ప్లేస్ మనకు ప్రీమియం గా ఉంటాయి. అల్ట్రా ప్రీమియం గా మనకు ఇక్కడ కూడా డిస్ప్లే ప్రొవైడ్ చేయబోతున్నారు. దాంతో పాటు ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇది వచ్చేసి మనకు అల్ట్రా స్లిమ్ గా ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా కూడా 3900 mAh బ్యాటరీతో వస్తుంది. దీన్ని చార్జ్ చేయడానికి అప్ టు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ మీకు సపోర్ట్ చేయబోతుంది భయ. ఇది మాత్రం ఇంప్రెసివ్. బట్ మనకు బాక్స్ లో అడాప్టర్ ఉండదు, మర్చిపోకండి. ఇక్కడ మనకు ఎక్కడ కూడా సామ్సంగ్ మొబైల్ ఏది తీసుకున్నా కూడా మీరు అక్కడ మీకు అడాప్టర్ దొరకదు భయ. బట్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మాత్రం ఆల్రెడీ ఇండియా మార్కెట్ లో గ్లోబలీ ఉంది కదా సామ్సంగ్ గెలాక్సీ S25 5G స్మార్ట్ ఫోన్. ఈ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 30 మినిట్స్ లో 50% ఛార్జింగ్ కంప్లీట్ చేస్తుంది. అంటే దాదాపుగా ఈ ఫోన్ కూడా అంతే టైం తీసుకుంటుందేమో. వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. అదే విధంగా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ తక్కువ ఉంది అని మాత్రం టెన్షన్ పడకండి. S25 సిరీస్, ఈ S సిరీస్ విషయానికి వస్తే బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనకు ఆబ్వియస్ గా బెటర్ గానే ఉంటుంది భయ్య. బట్ స్టిల్ మనకు ఈ MAH విషయానికి వస్తే ఎక్కువ ఇస్తే బాగుండేది. అట్లీస్ట్ 4.5 అంటే 4500 mAh బ్యాటరీ అలా ఇస్తే బాగుండేది. బట్ ఏం చేయలేము, మొబైల్ చేస్తే మనకు అల్ట్రా స్లిమ్ గా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా బ్యాటరీని కట్ చేశారనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫ్లాగ్షిప్ చిప్సెట్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 3 నానోమీటర్ 4.32 GHz ఆక్టకో చిప్సెట్. పర్ఫార్మెన్స్ లో మీకు ఎలాంటి కొరత ఉండదు. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటి అంటే ఇండియాలో కూడా ఇదే చిప్సెట్ తో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇది మాత్రం సర్ప్రైజ్ అనమాట. మరి ఫోన్ చూసుకుంటే అల్ట్రా స్లిమ్ గా ఉంది. దానికి తోడుగా మనకు ఫ్లాగ్షిప్ లో ప్రొవైడ్ చేస్తున్న అల్ట్రా పర్ఫార్మెన్స్ ప్రొవైడ్ చేస్తున్న 8 Elite ప్రొవైడ్ చేస్తున్నారు. మరి థర్మల్ సంగతి ఏంటి, మొబైల్ ఓవర్ హీట్ అవుతుందా అలాంటి డౌట్ ఏమైనా ఉంటే లెట్ మీ క్లియర్ వన్ థింగ్. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది సామ్సంగ్ గెలాక్సీ S25 5G స్మార్ట్ ఫోన్ కన్నా కూడా బిగ్గర్ అంటే లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో హీటింగ్ అండర్ కంట్రోల్ లోనే ఉంటుంది. నిర్భయంగా మీరు వితౌట్ ఎనీ టెన్షన్ ఈ స్మార్ట్ ఫోన్ లో గేమింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్లాగ్షిప్ చిప్సెట్ కాబట్టి మనకు ఆబ్వియస్ గా గేమింగ్, హెవీ పర్ఫార్మెన్స్ కోసం బాగుంటుంది. అండ్ మనకు ఈ చిప్సెట్ థర్మల్స్ అండ్ హీట్ మేనేజ్మెంట్, దాంతో పాటు బ్యాటరీ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంటుంది భయ. రే ట్రాకింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. గేమింగ్ విషయానికి వస్తే అల్ట్రా లెవెల్లో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనకు 12GB ర్యామ్ తో రాబోతుంది. అండ్ మనకు బేస్ వేరియంట్ విషయానికి వస్తే 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఉంటుంది. అప్ టు మీకు 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. దీంట్లో మనకు 1TB వేరియంట్ ఉండదు, ఈసారి రావడం లేదు. మనకు అప్ టు దొరికేది 512GB వరకు మాత్రమే. అంటే మీకు కట్టుబడిగా చెప్పేది ఏంటి అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు దొరికేది 2 వేరియంట్స్ లో, 12, 256GB అండ్
512GB భయ్యా. 1TB వేరియంట్ లేని లేదు. అండ్ 16GB ర్యామ్ ఆప్షన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు దొరకదన్నమాట. సో చూసుకుంటే మనకు పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ ప్రొవైడ్ చేసింది లేటెస్ట్ హార్డ్వేర్ అంటే DDR5X అండ్ UFS 4.0 ఆఫర్ చేస్తున్నారు. సో ఇక మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్లో కూడా ఎక్కడ కూడా కాస్ట్ కట్టింగ్ లేనే లేదు. దీనికి తోడుగా ఏముంది పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తుంది అండ్ ఇది అల్ట్రా స్లిమ్ స్మార్ట్ ఫోన్ అనమాట. క్వైట్ ఇంప్రెసివ్ కదా. ఇక ఓఎస్ విషయానికి వస్తే మనకు లేటెస్ట్ 1UI 7 బేస్డ్ Android 15తో మొబైల్ వస్తుంది. లేటెస్ట్ ఓఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది మోస్ట్ క్లీన్ ఓఎస్ అండ్ ఆప్టిమైజ్డ్ ఓఎస్ భయ. ఫీచర్స్ బాగుంటాయి. దాంతోపాటు మనకు బ్లోట్వేర్ యాడ్స్ ఎలాంటివి ఉండవు అనమాట. దాంతోపాటు స్మూత్ ఎక్స్పీరియన్స్ మనకు ఈ ఓఎస్ ఆఫర్ చేస్తుంది. ఇక ఓఎస్ అప్డేట్స్ విషయానికి వస్తే 7th జనరేషన్ ఓఎస్ అప్డేట్స్ అండ్ 7 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఆఫర్ చేస్తుంది. 1 కాదు 2 కాదు 7 years మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా S25 సిరీస్ లో ఉన్నట్టుగా గెలాక్సీ AI ఫీచర్స్ దీంట్లో కూడా మీకు ఉంటాయి. అంటే సర్కిల్ టు సర్చ్, బ్రౌజింగ్ అసిస్ట్, ఫోటో అసిస్ట్, నోట్స్ అసిస్ట్, కాల్ అసిస్ట్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ అని అన్ని AI ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి భయ్య. అండ్ యాపిల్లా కాదు, ఇక్కడ మనకు అన్ని ఫీచర్స్ కూడా అక్యురేట్గా ఆన్ డివైస్గా వర్క్ చేస్తాయి. ఈ మనకు గెలాక్సీ AI ఫీచర్స్ వరల్డ్ ఫేమస్ అనమాట భయ్య. చాలా మంది తెలిసే ఉంటుంది. ఇప్పటికీ మీరు చాలా మంది యూస్ చేస్తూ కూడా ఉండొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఇప్పుడే కామెంట్ చేసేయండి. ఎంత అనేది ఫ్లాష్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇక్కడ కూడా మనకు ప్రతి AI ఫీచర్ ఉంటుందన్నమాట. ఇక కెమెరా గురించి డిస్కస్ చేస్తే మనకు S25 అల్ట్రాలో ఉన్న ప్రో గ్రేడ్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఈ స్మార్ట్ ఫోన్ లో అంటే S25 Edge లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మనకు అల్ట్రా స్లిమ్ స్మార్ట్ ఫోన్. చూసుకోండి ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే 200 మెగాపిక్సెల్ f1.7 అపర్చర్ తో విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అదేవిధంగా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ f2.2 అపర్చర్. రియర్ సైడ్ లో మనకు డ్యువల్ కెమెరా మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా మన సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 12 మెగాపిక్సెల్ f2.2 అపర్చర్ తో రాబోతుంది. దీంట్లో టెలిఫోటో కెమెరా లేదు. అంటే మనకు రియర్ సైడ్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ప్రైమరీ సెన్సార్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. టెలిఫోటో కెమెరా ఇవ్వడం లేదు. బికాస్ ఆఫ్ మనకు ఇది అల్ట్రా స్లిమ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మేబీ దానికోసం ఇవ్వడం లేదేమో. చూసుకుంటే మాత్రం ఇది కూడా ఒక రకంగా కాస్ట్ కటింగ్ అయ్యి ఉండొచ్చు భయ్య. చూడండి మరి ఏమవుతుందో. మొత్తానికి చూసుకుంటే మాత్రం మనకు ఈ స్మార్ట్ ఫోన్లో టెలిఫోటో కెమెరా లేదు. కానీ ప్రైమరీ సెన్సార్ విషయానికి వస్తే 200 మెగాపిక్సెల్ కెమెరా. దీంతో మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తాయి భయ్య. బికాస్ ఆఫ్ లార్జ్ కెమెరా సెన్సార్ ఉంది కాబట్టి చూసుకోండి. అండ్ ఆబ్వియస్ గా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో సామ్సంగ్ కెమెరాస్ వరల్డ్ ఫేమస్. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి అవుట్పుట్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ కూడా తీసిస్తుంది అనమాట. సో చూసుకుంటే మనకు ఇలాంటి ఫీచర్స్తో సామ్సంగ్ గెలాక్సీ S25 Edge రాబోతుంది. సో చూసుకుంటే ఫీచర్స్ చాలా బాగున్నాయి. కానీ ఎప్పుడు ఇండియా మార్కెట్లో గ్లోబల్ ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతుంది అంటే మాత్రం యాజ్ పర్ ద లీక్స్ ఇది May 13కి గ్లోబలీ లాంచ్ కాబోతుంది. అదే రోజు ఇండియాలో కూడా లాంచ్ అవుతూ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే May 14 అండ్ May 20 ఈ మధ్యలో ప్రీ ఆర్డర్ స్టార్ట్ అవుతుందంట. యాజ్ పర్ ద లీక్స్ చూసుకుంటే మాత్రం ఇవి తెలిసిన డేట్స్ ఇవ్వనమాట. దాంతోపాటు సేల్ విషయానికి వస్తే మన ఇండియా మార్కెట్లో గ్లోబలీ May 30కి సేల్ స్టార్ట్ కాబోతుంది. సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అదేవిధంగా ఆఫ్లైన్ స్టోర్లో ఈ స్మార్ట్ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. అన్ని బాగానే ఉన్నాయి. కానీ మరి ప్రైస్ ట్యాగ్ ఎంత అంటే మాత్రం భయ్య ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో గ్లోబలీ ఉన్న సామ్సంగ్ గెలాక్సీ S25 ప్లస్ అండ్ S25 అల్ట్రా వీటి మధ్యలో స్టాండ్అవుట్ చేయబోతుంది. అంటే ప్రైస్ ట్యాగ్ కూడా వాటి మధ్యలోనే ఉంటుందన్నమాట. అరౌండ్ మనకు 1 lakh రేంజ్లో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో గ్లోబలీ లాంచ్ కాబోతుంది. మన ఇండియా ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఇప్పుడు వచ్చిన లీక్ ఏంటంటే మాత్రం చిన్న రూమర్, బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 1,03,000 రూపీస్ ఉంటుందంట. ఇది కేవలం ఒక రూమర్ మాత్రమే, లీక్ అయిన రూమర్. అది మీకు చెప్తున్నా భయ్య. మరి ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం సామ్సంగ్ ఏ ప్రైస్ తీసుకుని వస్తుందో వెయిట్ చేయాల్సిందే లాంచ్ వరకు. మరి ఈ ఫోన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. ఈ ఫోన్లో మీకు ఏం నచ్చింది ఇప్పుడు కామెంట్ చేయండి. లెట్ మీ నో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.